హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మీతో మాట్లాడుతోంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. అధిక హీమోగ్లోబిన్ శాతం ఆరోగ్యకరమా అనారోగ్యకరమా అనే విషయాన్ని ఈరోజు గమనిస్తామండి. సో చాలామందికి హీమోగ్లోబిన్ అధికంగా ఉండడం ఆరోగ్యంగా పరిగణిస్తుంటారు. ఇది చాలా వరకు నిజమే. కానీ ఎంతవరకు హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంటే ఆరోగ్యకరం అనే విషయాన్ని చాలామందికి తెలియదండి. సాధారణంగా హీమోగ్లోబిన్ మనకి చూసినట్లయితే 12 గ్రాముల నుండి 16.5 గ్రాముల వరకు సాధారణంగా గమనిస్తుంటాం. అదే స్త్రీలలో అయితే 16 గ్రాముల వరకు హయ్యర్ లిమిట్, అంటే అధిక శాతం మనం గమనించవచ్చు. సో అంతకంటే ఎక్కువైనప్పుడు, అంటే స్త్రీలలో 16 గ్రాముల కంటే ఎక్కువైనప్పుడు, పురుషులలో 16.5 గ్రాముల కంటే ఎక్కువైనప్పుడు ఎరిథ్రోసైటోసిస్ అంటే అధిక హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అని మనం గమనిస్తుంటాం. సో ఇది అవ్వడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే చాలా వరకు హీమోగ్లోబిన్ హై పర్సెంటేజ్ అనేది స్మోకర్స్లో గమనిస్తుంటామండి. ఈవెన్ ఆల్కహాల్ తాగే వాళ్ళలో గమనిస్తుంటాము. నిద్రలో అధికంగా గురక పెట్టే వాళ్ళలో కూడా హై హీమోగ్లోబిన్ శాతం గమనిస్తుంటాం. సో ఈ 3 విషయాల్లో ఎందుకు హై హీమోగ్లోబిన్ వస్తుందని మనం గమనించినట్లయితే ఈ స్మోకింగ్లో కానీ, ఆ తర్వాత ఎక్కువగా అధికంగా గురక పెట్టే వాళ్ళలో కానీ ఏమవుతుందంటే ఆక్సిజన్ శాతం మన శరీరానికి అందాల్సినంత అందదండి. అప్పుడు మన శరీర తత్వం ఏంటంటే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే అధిక హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని వీళ్ళలో గమనిస్తూ ఉంటాం. ఇంకా వేరే కారణాలు, ఊపిరితిత్తు సమస్యలు ఉన్న వ్యక్తులకి, కొన్ని రకాల గుండె జబ్బులు ఉన్న వ్యక్తులకు కూడా హై హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ గమనిస్తుంటాం. వీళ్ళలో కూడా అదే కారణం అండి. ఆక్సిజన్ శాతం సరిగా అందకపోవడము, మన శరీరము దాన్ని అధిగమించడానికి అధిక హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని ఉత్పత్తి చేయడం. సో ఇవి కాకుండా కొన్ని పరిస్థితులు రక్తకు సంబంధించిన జబ్బులు కొన్ని ఉన్నాయండి. వాటిల్లో హై హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని మనం గమనిస్తాం. సో ముఖ్యంగా పాలిసైథీమియా వీరా అనే ఒక జబ్బు ఉంది. ఈ జబ్బులో ఏమవుతుందంటే హీమోగ్లోబిన్ శాతం చాలా అధికంగా అవడం జరుగుతుంది. సో వీళ్ళల్లో 16.5 గ్రాముల కంటే ఎక్కువ, కొన్నిసార్లు 20 గ్రాములు, 23 గ్రాములు కూడా మనము వీళ్ళల్లో గమనిస్తుంటాం. సో హీమోగ్లోబిన్ శాతం ఇంత పెరిగినప్పుడు మరి ప్రమాదమా లేకపోతే మంచిదా అని గమనించినట్లయితే బ్లడ్ పర్సంటేజ్ అంతా కూడా మనకి ఒక నిష్పత్తిలో ఉండడం జరుగుతుందండి. రక్తము ద్రవ రూపంలో ఉంటుంది, కణాల రూపంలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక నిష్పత్తిలో ఉండడం జరుగుతాయి. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగిపోతుందో ఆ నిష్పత్తి దెబ్బతింటుంది. దాని ద్వారా రక్తం చిక్కగా అయిపోతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కగా అయిపోతుందో రక్త ప్రసరణ చాలా నిదానంగా జరుగుతుంది. నిదానంగా జరిగినప్పుడు మన శరీరతత్వం ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోవడం జరుగుతుంది. సో ఏమైనా ప్రమాదం ఉంది హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అధికంగా అవడం వల్ల అంటే రక్త సంబంధించిన బ్లడ్ క్లాట్స్ అంటాం. ఈ క్లాట్స్ అనేవి శరీరంలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో బ్రెయిన్లో ఫామ్ అవ్వచ్చు, హార్ట్లో ఫామ్ అవ్వచ్చు, ఆ తర్వాత కాళ్ళల్లో ఫామ్ అవ్వచ్చు, లేకుంటే శరీరం లోపల ఏ ప్రాంతంలో ఉన్నా కూడా బ్లడ్ క్లాట్స్ రావచ్చు. సో కాబట్టి అధిక హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని గుర్తించడము, కారణాన్ని తెలుసుకోవడము, తర్వాత దాన్ని ట్రీట్ చేయడము చాలా ఇంపార్టెంట్ అండి. సో దీంట్లో ట్రీట్మెంట్ మనం చూసినట్లయితే చాలా వరకు ఈ స్మోకర్స్లో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఆ అలవాట్లు ఆపేసినట్లయితే హీమోగ్లోబిన్ నార్మల్ అయిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా అధికంగా గురక పెట్టే వ్యక్తులలో, తర్వాత ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళల్లో, గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనము ఈ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ కొంతవరకు కరెక్ట్ అవ్వడము గమనిస్తూ ఉంటామండి. తర్వాత రక్తానికి సంబంధించిన జబ్బులు చూసినట్లయితే అంటే పాలిసైథీమియా వీరా అనే విషయంలో వస్తే మెయిన్గా బ్లడ్ డొనేషన్ అంటాం. అంటే రక్తాన్ని ఒక 300 ml 400 ml బ్లడ్ని డొనేట్ చేయడం ద్వారా రెగ్యులర్గా బ్లడ్ పర్సెంటేజ్ని ఇనీషియల్గా అంటే మొదట్లో తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని రకాల మాత్రలు వేసుకోవడం వల్ల, హైడ్రాక్సియూరియా అనే ట్యాబ్లెట్స్ వల్ల మన రక్త పర్సెంటేజ్ని సులభంగా మనం కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. సో కాబట్టి అధికంగా హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉండడము ఆరోగ్య లక్షణం కాదండి. ఖచ్చితంగా దాన్ని కారణాన్ని తెలుసుకోవాలి. తర్వాత హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ని మనం 16 గ్రాముల కంటే లోపల ఉంచుకున్నట్లయితే అప్పుడు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. Thanks for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.